నాకేం తెలుసు ఏదో రియాల్ ఉంది ఆడ. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా ఎప్పుడు మర్చిపోతూ కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పాస్తా చేస్తున్నాం అనమాట. రేట మా టిఫిన్కి ఈరోజు మా టిఫిన్ పాస్తా అనమాట. మేడం గారు అయితే రెడీ చేస్తున్నారు. అది చేయగానే తినేస్తాం. మీరు కూడా ఒకసారి చూడండి పాస్తా ఎలా చేస్తుందో. ఓకేనా? చూపిస్తా ఓకేనా? లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయమాకండి. లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్ చేస్తుంది. వేసేయి. పాస్తా అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ తీసింది నేను. ఏది అంటే వేరేగా ఉంటాయా పాస్తా? ఇయ్యేంది? ఆహా, అది ఇది ఒకటే కదా? రెండు రకరకాలు చేస్తున్నావా? ఓకే. ఆహా, ఈ కొన్ని ఆ కొన్ని వేస్తున్నావా? అంటే అవి కొన్ని ఎత్తేనే బాగుంటుంది అంటవా? ఇగో ఫ్రెండ్స్, మళ్ళీ ఇగో ఇది వేరు ఇగో ఇది మధ్యలో ఇది వేరు, అటు ఇటు వేరు. రెండు ఒకటే టేస్ట్ ఉంటాయా? టేస్ట్ ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. ఏం కాదు. శుభ్రంగా కడగాలి ఫస్ట్. నీళ్ళు పట్టుకోవాలి శుభ్రంగా. కొంచెం సాల్టా? ఉడుకుతూనే ఉండాలి ఇంకా. ఇవన్నీ వేయాలి దాంట్లో. ఆయిల్ పోసుకోవాలా? ఎగ్గేస్తారు దాంట్లో? తీసినావా? నా ముందే చెప్పొచ్చు కదా మరి. ఎగ్గు ఏం కదా ఉందో లేదు చూడాలా. వేస్తున్నా మీద పడితే ఎంత పంపు తీసి మళ్ళీ అందుకే వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేయాలి ఫస్ట్ ఉల్లిగడ్డల. వీడేంది సౌండ్ రచ్చ ఓ సౌండ్. సారు ఇటు చూడు. అది కుచ్చుకుంటే ఏమనుందా? లే అంటే బాగా మగ్గాలి. అది బాగా నల్లగా కావాలా లేకపోతే ఎర్రగా కావాలా? ఇంట్లోనే ఇందాక అట్లనే చేసినావు. నాకు ఇందాక మస్తు పడ్డా నా మీద. నువ్వు కావాలని వేసినావు, నేను చెప్పాను. నువ్వు ఇందాక నువ్వు కావాలని వేసినావు కదా. నాకు తలకనే పొట్టి కాఫీ చేసుకుంటున్నా. ఈ లోపు వేసేసిన దాని మీద. వాడింది కుక్కర్ దాంతో మాట్లాడుతాడు. సారు వాడు దాంతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే మనకి అయితే పని కాదు. టమాటా నెక్స్ట్. ఆలూనా? దీంతో ఆలు కూడా ఎత్తరా? నువ్వు చాలా రోజులు ఎందుకు చేసి నువ్వు? అందుకే నాకు గుర్తు రావట్లేదే. అవును మరి తినడానికి మరి ముందండి మేము మినిమం ఉంటాం మరి. తినడానికి మరి మేము ఉండేది మరి ఏందనుకుంటున్నాం మరి? ఎంతసేపు మరి ఇంకా బాగా మగ్గాలా? కొంచెం మగ్గిన తర్వాత ఇది వేయాలా? ఓకే, అట్లా తిప్పాలా?
టమాటా ఎప్పుడు వేయాలా మరి? ఇవన్నీ మగ్గిసేయాలి. టమాటా ఎంతవరకు మగ్గుతుంది? టమాటా నెక్స్ట్. ఓకే, అంటే టమాటా కొన్ని వేసుకోవాలి. మళ్ళీ టమాటా 2 తీసుకొని మిక్సీ పట్టుకొని సాస్ లెక్క వేసుకోవాలి. మనకి గ్రేవ్ లాగా ఉంటుంది. అది అంతా మగ్గాలి ఇంకా. ఇంకా అవి కూడా పడు వేసినా పసుపు వేయాలి కొంచెం. టమాటాలు వేసినావా? వేసా. ఇందాక వేసిన ఇప్పుడు ఇందాకలే వేసా. తర్వాత పసుపు వేయాలి. ఇంకా ఎంతసేపు ఇంకా? కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం టమాటా పేస్ట్. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పాస్తా మసాలా వేయాలా? అంటే ఒక ప్యాకెట్ వేయాలా? ఓకే. వేసి తిప్పటమే ఇంకా. ఏమో నాకే తెలుసు. ఏదో రియాలు ఉందా ఆడ? వెనగరా? రెండు మూటలు వేసుకోవాలి. సోయా సాస్ అది వేసుకోవాలి. ఏంది నెత్తిలాగా ఉంది? సారు సైలెంట్ కొట్టాను. వాడు చెప్పినందుకని వాడు ఎక్కువ చేస్తాను చూడాడు. ఇంకా సౌండ్ ఎక్కువ చేస్తాను. పోతా డప్పు కొట్టడానికి ప్లీజ్గా కాదు. వాడు కొడతా ఉంటుంటే వాడు సౌండ్ చేస్తుంటే వాడికి చూసినావు కదా, వాడు మనకెళ్ళి చూసి ఎట్లా అవుతున్నాడు. అదే కదా. ఎంతసేపు అది? ఇంకా 5 minutes. మూత పెట్టేసాయి. మన కూడా ఆకలి అవుతుంది. ఇలా మంగడుగా మరి చెప్పు. సాల్ట్ వేసుకొని తిప్పాలి అంతేగా. కారం వేసి తిప్పటం. ఇంకా పిల్లలు తీసినావు సపరేట్ మరి? మంచి పని చేసిన. మన ఇద్దరికేనా ఇది? తిప్పు. అంటే ఇంకెంతసేపు మగ్గాలి? ఇంకా సరే. కాదు పొద్దునే మంగడినందుకు కొద్ది మంటగా ఉంది.
నాకైనా అంత మంటలేదు ఉం? నాకు అర్థం చెప్తాను కాదు మంగడికి ఇప్పుడే కదా అందుకే మంగడికి నీకు అయితే మంట కొంచెం మంట మంటగా ఉంది. పో. ఈరోజు ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి ఉం? మధ్యాహ్నానికి వంట చేయాలి మళ్ళీ ఏం కూర చేస్తావు? ఏం చేయాలి కూరగాయలు ఏమన్నాయి? అన్నమే వంకాయ బెండకాయ దమ్మే అయ్యగా నేను తింటే అది పెట్టి మరి వాళ్ళయ్యా కొద్దిగా ఆలుగడ్డ వేసినందుకు కొద్దిగా గ్యాస్లో పట్టదట్టవా? ఒక్కటే కదా వేసింది ఒక ఆలుగడ్డ ఒక ఆలుగడ్డ వేసినందుకు కూడా గ్యాస్లో పట్టితే నేను అనుకుంటాను. బట్టలు బట్టలు మస్తు స్పైసీగా ఉందమ్మా. ఉల్లిగడ్డ తింటే ఇంకా మంట పుడుతుంది. ఓకే ఫ్రెండ్, నేను ఇంకా డ్యూటీ రెడీ కావాలి. అందుకే నేను కూడా ఆడవుడిగా తినేసి ఇంకా పోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలానే అందరు సపోర్ట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము.